వెల్కమ్ టు మన 9 టీవీ. ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం. కౌంటర్లు వేస్తామని గత విచారణలోనే చెప్పారు. అయినా కూడా ఎందుకు దాఖలు చేయలేదు? ఇప్పటి వరకు 13 సార్లు విచారణ వాయిదా వేశాం. అవకాశం లేదంటే కోర్టు ముందు హాజరు కావాలి. ఇరు ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులకు స్పష్టీకరణ. 200కు పైగా పేజీలతో మార్గదర్శి కిరణ్ దాఖలు చేసిన రిప్లైపై అదనపు కౌంటర్ వేస్తామన్న ఆర్బీఐ. అందుకు అంగీకరిస్తూ 3 వారాల గడువునిచ్చిన ధర్మాసనం. రిప్లైపై కాపీ ఉండవల్లికి ఇవ్వాలని మార్గదర్శక హైకోర్టు ఆదేశం. మార్గదర్శి ఫైనాన్షియల్ ఆర్థిక అవకతవకలపై ఇంకా ఎన్నాళ్ల కౌంటర్ దాఖలు చేస్తారు? స్వయంగా సుప్రీంకోర్టు విచారణకు పంపిన కేసులో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత మాత్రం సహించరాలేదని గత జూన్లో విచారణ ప్రారంభించి ఇప్పటి వరకు 13 సార్లు వాయిదాలు వేశాం. కౌంటర్లు దాఖలు చేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారు. అయినా కౌంటర్ దాఖలు చేయకపోవడానికి కారణాలేంటో చెప్పండి. 3 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాల్సిందే. ఇదే చివరి అవకాశం. లేకపోతే తదుపరి విచారణకు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన శాఖల ముఖ్య కార్యదర్శులు కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల వల్లే కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వారిని రెగ్యులేట్ చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి. పట్టుబడితే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదన్న సీఎం. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ఉద్యోగుల సహకారం కావాలని, సంక్షేమాన్ని అభివృద్ధి ప్రజలకు చేర్చేది ఉద్యోగులేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రాష్ట్రంలో సామాజిక మార్పు తీసుకొచ్చామని, ఆర్థిక పరమైన మార్పులు తీసుకురావాలంటే ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ 2025 డైరీ క్యాలెండర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ఆదాయాన్ని పారదర్శకంగా ఖర్చు చేసేందుకు మీరు ఎలాంటి సలహాలు ఇచ్చినా తీసుకుంటాం. ఈ ప్రభుత్వం మనది. ఆదాయాన్ని పెంచాలన్నా, పెంచిన ఆదాయాన్ని పంచాలన్నా ఉద్యోగుల చేతుల్లోనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కష్టకాలంలో బాధ్యతలు చేపట్టింది. తెలంగాణ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం మాది. ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటో అందరికీ తెలుసు. మిమ్మల్ని కష్టపెట్టి మీకు నష్టం కలిగే పనులను మా ప్రభుత్వం చేయదు. అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వానికి తగిన ఆదాయం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ ధ్వజం. రైతు బంధు అమలు చేత కాకుంటే రైతుల కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరాలి. కేసీఆర్ పాలనలా రైతే రాజు. ఇప్పుడు యాసించే స్థితికి తెస్తారా? రైతు బంధులో 22,000 కోట్ల దుర్వినియోగంపై వివరాలు బయట పెట్టాలనే డిమాండ్. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతు బంధు పథకం అమలు చేయడం చేత కాకపోతే రైతుల కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గతంలో వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన తలొగ్గి ఏడాది తర్వాత వెనక్కి తగ్గి ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారని ఆయన గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రైతులను రాజులుగా శాసించే స్థితికి తీసుకెళ్తే రేవంత్ ప్రభుత్వం మాత్రం వారిని యాసించే స్థాయికి దిగజారుస్తుందని ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడమే లక్ష్యంగా రైతు బంధు పథకాన్ని బొందపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇతర నేతలతో కలిసి కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు భరోసాకు కోరుకునే రైతులు ప్రమాణ పత్రాలు ఇవ్వాలని చెప్పడం సిగ్గుమాలిన చర్య. ప్రభుత్వానికి దమ్ముంటే రైతు రుణమాఫీ, వరికి బోనస్, ధాన్యం కొనుగోలుకు డబ్బు చెల్లింపు, రైతు బంధు పథకంపై ఊరూరా ఇమాన పత్రాలు ఇవ్వాలి. ఏడాది నుంచి గ్రామాల వారీగా ఎందరు కౌలు రైతులు, రైతు కూలీలకు లబ్ధి జరిగిందో జాబితాలు ప్రదర్శించాలి. రైతు బంధులో 22,000 కోట్లు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఆ వివరాలు కూడా గ్రామాల వారీగా బయటపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కోతలే తప్ప చేతలు లేవు. కాంగ్రెస్ పార్టీది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజలను మోసం చేసే ప్రభుత్వం. అది చేతల ప్రభుత్వం కాదు, మాటలు కోతల ప్రభుత్వం మాత్రమే అని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి కిషన్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటించి ఇచ్చిన హామీలుగానే మిగిలిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ఎక్కడికక్కడ దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసాలో కోతలు పెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఆశ చూపి వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. రైతులు, కూలీలు, కౌలు రైతులు డేటా అంతా ప్రభుత్వం వద్ద ఉండగా మళ్లీ ఎందుకు దరఖాస్తులు అడుగుతున్నారని ప్రశ్నించారు. గతంలో దరఖాస్తులు తీసుకున్నారు, సర్వే చేశారు. ఇప్పుడు రైతు భరోసాకు మళ్లీ దరఖాస్తులు ఎందుకు? రైతు భరోసా కింద ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు యూటిలిటీ సంఖ్యలు వేస్తే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా సంఖ్యలు వేసింది అని విమర్శించారు. రైతులకు 4వ విడత రుణమాఫీ చేస్తున్నట్లు నవంబర్ 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆ డబ్బులు ఇంకా రైతుల ఖాతాలో పడలేదని తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేంద్రం అండగా నిలుస్తుంది.
సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం దిల్కుష అతిథి గృహంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి సమగ్ర శిక్ష కార్యక్రమ అమలుకు కేంద్రం తన వాటా కింద 60% నిధులు, 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఉద్యోగుల సంఘం నేతలు యాదగిరి అనేచారి తెలిపారు. బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నేతల ఫైర్. 10 ఏళ్లు అధికారంలో ఉండి బీసీల గురించి మాట్లాడని బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు బీసీలు గుర్తొచ్చారా అని పలువురు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బంధు శోభరాణిలు మండిపడ్డారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సిఫారస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్లతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా బీసీలకు న్యాయం చేయలేని ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. నిజంగా బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి, వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత పదవుల్లో ఒకటి మీ దగ్గర ఉంచుకొని మిగిలిన 2 బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినట్లు కులగణన ద్వారా ఎవరెంతో వారికంతా న్యాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, అవసరమైతే 50% కంటే ఎక్కువైన బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ కు నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కులగణనలో భాగస్వామ్యం సహకరించాలన్నారు. హిందూ సనాతన ధర్మపై విష ప్రచారం. భారత్లో హిందూ సనాతన ధర్మం ప్రస్తావన వచ్చినప్పుడు కొందరు వ్యక్తులు ప్రతిస్పందన తప్పుదారి పట్టించేలా ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్వడ్ ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ సనాతన పదాల అర్థాలపై ఏమాత్రం అవగాహన లేని వారు తప్పుదారి పట్టేలా ఆత్మల ప్రేరణతో ప్రమాదకరమైన వ్యవస్థను పెంచి పోషిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వారు సమాజానికి కాదు వారికి వారే ముప్పు అని ఉపరాష్ట్రపతి అన్నారు. ఢిల్లీలోని జేఎన్టీలో నిర్వహించిన అంతర్జాతీయ వేదాంత మహాసభలో ఆయన ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా వేదాంత తత్వాన్ని స్వీకరిస్తున్న సమయంలో ఈ ఆధ్యాత్మిక భూమిపై కొందరు వేదాంత సనాతన ధర్మాలను తిరోగమనవాదంగా కొట్టిపారేశారు. ఈ వ్యతిరేకత వక్రీకరించిన వలసవాద మానవత్వాల నుంచి వచ్చింది. మనమేదో వారసత్వంపై వారికి సరైన అవగాహన లేదు. సెక్యులరిజం భావనను వక్రీకరించడం ద్వారా వారు తమ విధ్వంసకర ఆలోచనలను బయటపెడతారు. ఇది చాలా ప్రమాదకరమని ధనడ్ పేర్కొన్నారు.